నమస్తే మిత్రులారా, ఆ పెద్ద మనిషి ఏదో మాట్లాడుతున్నాడు చూడండి. అసలు సారక్క సమ్మక్క ఎవరు మీకు తెలియదండి? వెటకారంగా మాట్లాడుతున్నారా? పోనీ అదే దేవతల ఇక్కడ బ్రహ్మలోకంలో దిగి వచ్చిన వాళ్ళు ఆదివాసీ ప్రజలు అత్యంత ప్రేమగా ఆరాధించుకునేటువంటి దేవతలు, పోరాట యోధులు. వాళ్ళని ఎందుకు అవమానిస్తారు మీరు? ఏమిటి చరిత్ర? చరిత్ర కాకతీయుల కాలంలో 700 సంవత్సరాల క్రితం ఆదివాసీ ప్రజల మీద కరువు కాలంలో కూడా పన్నులు కట్టాలని తీవ్రంగా వేధిస్తా ఉంటే ఆ ప్రజల కోసం పోరాడుతూ ప్రాణమిచ్చినటువంటి త్యాగధనులు. అందుకోసం ఆ ప్రజలు అత్యంత ప్రేమగా వాళ్ళని దేవతలుగా కొలుస్తున్నారు. అదేదో ఒక అడవి దేవత, ఏదో ఒక గ్రామ దేవత. అదేదో ఏంటి సార్, వాళ్ళు ఆదివాసీ ప్రజల ఆరాధ్య దైవాలు. అంత వెటకారంగా అవమానించాల్సినటువంటి అవసరం ఏముంది మీకు? చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, ఆ పేరు బ్యాంకులు పెట్టేశారని తర్వాత ఇప్పుడు దట్ బికేమ్ ఏ బిజినెస్ నా. అది బిజినెస్ కనపడుతుందా మీకు అక్కడ? ఆదివాసీ సమాజం, తెలంగాణ సమాజం మొత్తం, పోయే ప్రజల సంప్రదాయాలు, వాళ్ళ సంస్కృతి, దాని యొక్క భిన్నత్వం, ప్రకృతిని ఆరాధించేటువంటి వాళ్ళ యొక్క గొప్పతనం, ప్రకృతి ఆరాధకులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఔన్నత్యం మీకు కనపడటం లేదా? అన్యాయం చేశారండి. ఎవరికి అన్యాయం చేశారు? మీకు లాంటి మనువాదులకి ఏమన్నా అన్యాయం జరిగిందా వారి వల్ల? అది ఒక చెడు. ఏమిటా చెడు? ఆదివాసీ సమాజం, తెలంగాణ సమాజం, 6 రాష్ట్రాల ప్రజలు ఒక దగ్గరికి చేరుకుని భిన్నత్వంలో బహుళత్వంలా మొత్తం భారతీయ సంస్కృతి లాగా ఒక దగ్గరకు వచ్చి అనేక ఆహారపు అలవాట్లు ఉన్న వాళ్ళు, అనేక కులాల మతాల వాళ్ళు ఒక దగ్గరికి చేరుకోవటం చెడా? ప్రజలందరూ కూడా విద్వేషాలకు అతీతంగా ప్రేమపూర్వకంగా ఒక దగ్గరికి రావటం చెడా? ఏం చెడు కనిపిస్తుంది మీకు అందులో? నువ్వు సమాజంలో కావాలని వ్యాపింప చేస్తున్నావు. ఏం వ్యాపింప చేస్తున్నారు? కాబట్టి ఆదివాసీ సమాజానికి, తెలంగాణ సమాజానికి, భిన్నత్వంలో బహుళత్వాన్ని పాటించే భారత ప్రజలకు, సమ్మక్క సారక్కలకు మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇలాంటి ద్వేషాన్ని పెంచేటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఆదివాసీలని అందరినీ కూడా గౌరవించేటువంటి పద్ధతుల్లో బహుళత్వాన్ని, భిన్నత్వాన్ని, ఏదైతే భారతదేశము నా మాతృభూమి అని చెప్పుకుంటూ మనం సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అని చెప్పి ఏ బహుళత్వం గురించి అయితే మనం గొప్పగా చెప్పుకుంటున్నామో, ఏ భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పుకుంటున్నామో, ఆ బహుళత్వాన్ని, భిన్నత్వాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని మీరు గౌరవించడం నేర్చుకోండి చిన్నజీయర్ స్వామి గారు.